I would now invite our special guest. మన జిల్లా యంగ్ కలెక్టర్ గారు అలాగే మన గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ జిల్లాని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్లారు. I would now invite our special guest Srimati C.H. Usharani Garu, Councillor of 8th Ward, onto the dais. Pattumakkal Raghuram Raj Garu onto the stage. Diyutam Shri Gananatham Bhajate Chita Parashatiyudam Nagayajna Sutradharam Shri Gananatham Bhajate Agamadi Sannutam Akhila Devi Gananatham Bhajate Chita Parashatiyudam And respected guests, Sri Kate Rammohan Garu, and our district collector, software companies, or banking, or financial companies, etc. Companies. Initially we thought of it would be around 25 companies. Now it is more than 35 companies. More than 35 companies. The student who sat here, who are present in this auditorium, make use of this. I would like to say a few words to the students. Many of the students are getting good marks, are clearing all the papers, but they are not having the employability skills. That's why all the students should focus on improving of employability skills. It may be communicative skills or other type of the reasoning skills. More than 425 students got present, selected from this course in science. So that's the only thing is we are providing all the opportunity. That's the only reason. So I advise you all to improve your skills to the students and coming over here who are so-called so that you can get the opportunities. Once again, I thank మనస్ఫూర్తిగా ఈ గొప్ప కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో విజయవాడ మొత్తానికి కండక్ట్ చేసిన ఇక్కడ ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇది రెండో మెగా జాబ్ మేళ. అనేకమంది ప్రభుత్వాలు చిన్న చిన్న చేస్తున్నా ఎంపీ కేసీఆర్ చెన్నై గారు ఆధ్వర్యంలో ఈ రోజు అందరికి కూడా ప్రచారం కల్పించి అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనకి ఉద్యోగాలు ఇవ్వడానికి. ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకుని ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లుగా స్కిల్స్ని అభివృద్ధి పరుచుకుని మీరు అవకాశాలు కల్పించుకోవాలని
ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఆశయం ఏదో ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఆశయం అనేది ఖచ్చితంగా నెరవేరబోతా ఉంది. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. కొన్ని కోట్ల పెట్టుబడులతో, లక్షల కోట్ల పెట్టుబడితో అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఆ యొక్క ఆశయం నెరవేరుద్ది. మీ అందరూ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా అనేకం పెట్టడానికి కూడా ప్రభుత్వం కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ సిద్ధంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేసి మరొకసారి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. Member of Parliament. Thank you. థ్యాంక్ యూ. అందరికీ యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, వెరీ గుడ్. మీ అందరినీ కలవడం, మీరు లైఫ్లో చాలా అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మీ విషెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందరికీ, అంతేకాకుండా మాతో పాటు పనిచేస్తున్న కేసినేని ఫౌండేషన్ సిబ్బందికి అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ డయాస్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి మనకు చెప్పాలి. ఒకటి మన గౌరవ కలెక్టర్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు విజయవాడలో, ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా చేశాడు. ఆయన అడుగుజాడలో నేను నడుస్తూ ఉంటా. మనం ఆయన్ని చూస్తే ఎంతో సౌమ్యుడిగా ఉంటాడు. ఒక జియాలజిస్ట్గా కార్యక్రమం మొదలై ఒక కెమిస్ట్గా వెళ్ళి సొంత ఎంటర్ప్రెనర్గా ఎదిగాడు. ఆయన జాబ్ చేసుకుంటా చిన్న చిన్న శాలరీ ఫస్ట్ శాలరీ 500 రూపీస్ శాలరీతో ఆయన మొదలై ఆయన కార్యక్రమం తర్వాత మీరు చూస్తే క్రమక్రమంగా వెలిగి ఇవాళ సొంత ఎంటర్ప్రెనర్. ఆయనకి ఎన్నో సంస్థలు, అంటే చక్కటి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఆయన తీసుకెళ్ళారు. పొలిటీషియన్ కన్నా ఒక ఎంటర్ప్రెనర్ కింద ఆయన గురించి చెప్తున్నాను. తప్పకుండా ఆయన మీరు అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అటువంటి వ్యక్తి లాగా మీరు కూడా జాబ్తో మొదలై మీ కెరీర్ మంచి ఎంటర్ప్రెనర్గా ముగియాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెండవ కార్యక్రమం, రెండవ వ్యక్తి ఒక ఫార్మర్ ఫ్యామిలీ. ఆయన ఫస్ట్ మీరే కదా మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫీసర్, ఫస్ట్ జనరేషన్ ఆఫీసర్ ఆయన ఫ్యామిలీలో. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కింద వచ్చి ఇవాళ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా వచ్చారు. కాబట్టి వీళ్ళిద్దరిని నన్నంటే నేను ఏదో చాలా గౌరవం ఉంటుంది నా దగ్గర మన పడుచుకోవద్దు. ఇట్లాంటి ఇద్దరిని కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని తప్పకుండా మీ భవిష్యత్తు బాగుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక క్రాప్ మేళ తప్పకుండా క్రాప్ మేళకి అందరికీ ఉద్యోగాలు రావాలనుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు మళ్ళీ మాతో టచ్లో ఉండండి. ఎక్కడ లేకుందో అక్కడ మళ్ళీ మనం ట్రైన్ చేసి నెక్స్ట్ జాబ్ మేళకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చి 100% ఇక్కడ ఉన్నందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాం. ఇంకొక విషయం చెప్పబోతున్నాం మీ అందరికీ. విజయవాడ అంటేనే ఒక ఎంటర్ప్రెనర్ సిటీ. మనం ఇక్కడ నుంచి చూస్తే బ్రహ్మాండమైన ట్రేడ్ సిటీ. ఒకప్పుడు విజయవాడ అంటే ఇక్కడ ఉన్నంతమంది ఎంటర్ప్రెనర్లు హైదరాబాద్లో కూడా ఉండేవాళ్ళు కదా ఆ సమయంలో. అటువంటి ఎంటర్ప్రెనర్ సిటీలో అవకాశాలు లేకపోతే చాలామంది వ్యక్తులు అమెరికా వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, జాబుల కోసం వెళ్ళారు, ఎంటర్ప్రెనర్ల కింద ఎదిగారు. అటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ మనకు ఆదర్శమే. చాలా మనం చూస్తే ఇదే విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివిన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి స్టేజ్కి కూడా వెళ్ళారు. కష్టపడి బాలు పోసుకుని సంపాదించి తిరిగిన నందమూరి తారక రామారావు. ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది మన విజయవాడకి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. మొన్న కూడా వరదల సమయంలో మనం చూసాం, ఎంతోమంది వాలంటీర్గా వచ్చి వరదలకి సహాయం చేసి వరద బాధితులను ఆదుకున్న చరిత్ర విజయవాడది. 680 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి దేశంలో ఎక్కడా రాని విధంగా సహాయం అందింది విజయవాడ వరద బాధితులు. కంటే దట్ ఈస్ ద వైబ్రేషన్ ఆఫ్ విజయవాడ. విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్. అటువంటి దగ్గర ఉన్న మీరందరూ కూడా అది కంటిన్యూ చేస్తా విజయవాడకి ఇక్కడ మా కోరిక, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా కోరిక ఇక్కడ ఉన్న యంగ్ జనరేషన్ ఇక్కడ పేరెంట్స్తో పాటు ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే జాబ్ చేయాలి, ఇక్కడే ఏదన్నా ఎంటర్ప్రెనర్ కింద ఉండాలని మా కోరిక. అందుకే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ఆంధ్రప్రదేశ్గా పెట్టుకున్నారు.
మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఐడియా ఉందా? చాలా ఐడియా తెలుసు, బాగా తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడో మా ఎడ్యుకేషన్ అయిపోయింది. నేను కూడా BE మెకానికలే. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మన రాష్ట్ర చరిత్ర మారబోతుంది. ఎక్కడ దేశ విదేశాల్లో, ఎక్కడో అమెరికా, జపాన్లో ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా అమరావతికి తీసుకువచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల మన బిడ్డల భవిష్యత్తు మారబోతుంది. మీకు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టే వరకు కూడా 500, 600, 800, 1000 రూపాయలకి ఉద్యోగం చేసే పిల్లలు ఇవాళ స్టార్టింగ్ 25,000, 30,000తో ఇవాళ జాబ్ మేళలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవుతున్నారంటే ఆ రోజు ఆయన చేసిన కృషి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, 2047లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 వరల్డ్లో లార్జెస్ట్ ఎకానమీ కింద ఇండియా నిలబడాలి 2047లో కోరుకుంటున్నారు. దానికి రథసారథులు మీరే, మేం కాదు. మా ఇంకో 5-10 సంవత్సరాలు మేమేమన్నా చేయగలం, కానీ ఆ ఫలాలు అనుభవించేది మీ యువతే. తప్పకుండా ఏదో బోరింగ్ సబ్జెక్ట్ అనుకోవద్దు. ఇప్పుడు అందరికీ కాలేజీలో సరదాగా ఉంది, మీరు అయిపోయింది, సారీ మీ కాలేజ్ డేస్ కూడా అయిపోయింది, అంటే మీ యొక్క జాలీ డేస్ అయిపోయింది. మీరు రియల్ లైఫ్లోకి వస్తున్నారు. ఇప్పటికే మీకు ఆ ప్రతి తగులుతూ ఉంటుంది. పేరెంట్స్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నారా లేదా, ఇళ్లలో ఎందుకు ఖాళీగా ఉంటున్నారు, చదివించేదాకా చదివిస్తారు. ఇప్పుడైతే మాత్రం మీకు జాలీ డేస్ కాదు. కాబట్టి అందరూ గట్టిగా కృషి చేయండి. ఇంకొక విషయం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యోగమే కాదు, ఎంటర్ప్రెనర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. CDAP ద్వారా ప్రభుత్వ ఖర్చులతో మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించబోతుంది. ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళబోతున్నారు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు, CDAP ఆఫీసర్లు ఉన్నారు. మీరు రూపాయి కట్టకుండానే మీకు భోజన వసతులు అన్నీ కూడా CDAP ద్వారా రాబోతున్నాయి. తప్పకుండా మీరు చక్కటి యంగ్ ఎంటర్ప్రెనర్లు కూడా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా మీ భవిష్యత్తే మా ముఖ్యం, మీకు బంగారు భవిష్యత్తు రావాలని మీరందరూ చక్కని ఎంటర్ప్రెనర్ల కింద, చక్కటి ఉద్యోగస్తుల కింద వెళ్ళి మీ తల్లిదండ్రుల యొక్క ఆశలు నిలబెట్టాలని కోరుకుంటూ, తప్పకుండా ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఎవ్వరూ ఆధారపడదు వాళ్ళు రాలేదని. తప్పకుండా మళ్ళీ ఒక్కసారి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా అబద్ధమైన మాట్లాడండి, కానీ టబీలు మాట్లాడండి అక్కడ ఇంటర్వ్యూలు, వాళ్ళకి కన్విన్స్ అయిపోతారు. కాబట్టి కమ్యూనికేషన్ అనేది జాగ్రత్త, చక్కగా ఇంటర్వ్యూ చేసి చక్కగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయ్యి భయం లేకుండా నిర్భయంగా అబద్ధమైన నిజమైన చక్కగా కమ్యూనికేట్ చేయమని చెప్తా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు ఎంపీ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే పైన అధికారులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అధికారులందరికీ, అట్లాగే ఈరోజు జాబ్ మేళాకి వచ్చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మెగా జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణంలో చేపడుతున్నది చాలా ఆనందదాయకం. మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు సీఎం గారు కూడా చెప్తూనే ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట జాబ్ మేళాలు కండక్ట్ చేసి, ఈవెన్ ఎమ్మెల్యేస్ అందరికీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వైజ్ టార్గెట్ కూడా ఇచ్చేసి ఉన్నారు. టోటల్ మనకు 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సో అవుట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్, గవర్నమెంట్ కాకుండా మిగతా జాబ్స్. సో దానికి కావాల్సింది ముఖ్యంగా జాబ్ మేళాస్. ఎక్కడైతే పొటెన్షియల్ కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే స్కిల్ హంట్లో ఉన్నారో, ఇటువైపు ఎవరైతే స్కిల్ పొంది ఆల్రెడీ జాబ్ వెళ్ళడానికి ఉన్నారో వాళ్ళందరికీ మంచి వేదికను కల్పించి ప్లేస్మెంట్ చేయాలన్నది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి చేసిన ప్రతి ఒక్క కంపెనీస్కి, కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ, వైబ్రెంట్ విజయవాడ, ఇట్స్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ చాలా మంది స్కిల్డ్ యూత్స్ ఉన్నారు, చాలా టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఇటువంటి వేదిక మూలకం వాళ్ళందరికీ అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా యంత్రాంగం ముందుకి వెళ్తూ ఉంది. కాబట్టి సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్లో కూడా వికాస అనే పేరుతో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎవరైతే స్కిల్ రిక్వైర్మెంట్
అలాగే స్కిల్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీస్ కూడా రిజిస్టర్ చేసుకుంటూ మీకు రిక్వైర్డ్ స్కిల్డ్ ఇండివిజువల్స్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మళ్ళీ ఒకసారి గౌరవ ఎంపీ గారికి, అలాగే కేసీఆర్ ఫౌండేషన్కి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పించే దిశగా ముందుగా వేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Expected to kindly accept our felicitation, sir. Thank you so much. నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ ఆధ్వర్యంలో కేసినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ, వికసిత్ భారత్ 2047 కానీ, స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా జాబులే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రెనర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ, సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా. అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెనర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంటు, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం. తప్పకుండా ఆ దిశగానే ప్రయాణిస్తున్నామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇక్కడున్న ఆఫీసర్స్కి నిజంగా చూస్తే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారిని, కలెక్టర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ కూడా చెప్పాం. వాళ్ళ చిన్న ఉద్యోగాలతో ప్రారంభించి వాళ్ళ చక్కటి పొజిషన్స్లో ఉన్నారు. అందరం కూడా అదేవిధంగా ఉన్నవాళ్ళమే ఇక్కడ ఉన్నవాళ్ళం. తప్పకుండా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఆఫీసర్స్కి, మా కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరగటం ఇది చాలా అదృష్టం. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో కూడా 70% విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావడం జరిగిందని కూడా రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం పెడతారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ ఉండాలా, ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలా. దానికి అనేకమైన కార్యక్రమాలు P4 అని చెప్పి ఎక్కడైనా చదువుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకి అవకాశం ఉన్నవాళ్ళు చదువు చెప్పేంచే విధంగా తీర్చిదిద్దడానికి కూడా P4 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 అంటే మీ కుటుంబాలని మార్గదర్శకులైన ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళతో సమానంగా మీరు రావడానికి విద్యని పూర్తిగా మీకు అందించడం కానివ్వండి, లేకపోతే మీరు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే చిన్న వ్యాపారాలు పెట్టించడం కానీ, ఇవన్నీ కూడా చేసి
సమానత్వం తీసుకురావాలా, రాష్ట్రంలో పేదరికం రాకుండా తీసేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇక్కడికి ఇచ్చేసిన జాబ్ మేళకి ఇచ్చిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అదృష్టం కలగాలని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎంపీ కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.